అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. గోపాలం సుస్థి మేమనుకున్నంత త్వరగా తగ్గలేదు. సీత ఊహించి భయపడ్డట్టుగానే జరిగింది. వారం రోజులు గడిచినా జ్వరం నార్మల్కి రాలేదు. మనిషి బాగా నీరసించిపోయాడు. ఇంటికి డాక్టర్ని పిలిచే స్తోమత లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిద్దామంటే ఇంటికి హాస్పిటల్కి చాలా దూరం. పక్క వీధిలో ఒక ప్రైవేటు డాక్టర్ ఉన్నాడు. కానీ ఆయన దగ్గరకు వెళ్ళటం గోపాలానికి ఇష్టం లేదు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళటం అంటూ జరిగితే ఇక ఆజన్మాంతం ఆ రోగి ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఆ డాక్టర్కి ఫీజు చెల్లిస్తూ ఉండటం జరుగుతుందట. గోపాలం చెప్పిన ఈ సాకుకి సీత ఒప్పుకోలేదు. మీరు మరీ చెబుతారు, అందరికీ ఎందుకలా అవుతుంది అంది. నీకు తెలియదు సీత, డబ్బుని నీళ్ళలా తాగేయాలని దాహం ఉన్న డాక్టర్ల దగ్గరికి మనలాంటి వాళ్ళు వెళ్ళకూడదు అన్నాడు గోపాలం. ఆ విధంగా ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరమన్న నా సలహాని ప్రైవేటు డాక్టర్కి చూపించమన్న సీత కోరికని రెండింటినీ తోసిపుచ్చిన గోపాలం తనకు తెలిసిన హోమియోపతి వైద్యం చేసుకోసాగాడు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతికులు ఎంత దుర్భరమో గోపాలం కుటుంబం ఒక ఉదాహరణగా కనిపించసాగింది. ఏమాత్రం ఎగుడుదిగుళ్ళు వచ్చినా ప్రవాహంలో గడ్డిపోచల్లా కొట్టుకుపోతుంటారు వీళ్ళు. ఒక విధంగా ఆలోచిస్తే గోపాలం కంటే నేనే నయం అనిపిస్తోంది. నేను తిన్నా తినకపోయినా, పడుకున్నా కూర్చున్నా నన్ను అడిగేవాళ్ళు లేరు. జీవితంలో సుఖం లేకపోతే పోయింది, బాధరాబందీ లేదు, అది చాలా నయం. ఆర్థికంగా సుస్థిరత్వం సంపాదించుకోకుండా మగవాడు ఎప్పుడూ పెళ్ళి అనే ఊబిలోకి దిగకూడదు. 2 వారాలు గడిచేసరికి గోపాలం ఇంట్లో నేను ఊహించలేని పరిణామాలు చూడసాగాను. గోపాలం ఎప్పుడు చూసినా ముఖం మీద నుంచి ముసుగు తీయకుండా పడుకుని ఉంటున్నాడు. పిల్లల ముఖాల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. నేను గుమ్మంలో అడుగు పెట్టగానే నా చేతిలో బిస్కెట్ పొట్లం కానీ బ్రెడ్ కానీ ఉంటాయేమోనని ఆశగా కళ్ళు వెడల్పు చేసుకుని చూసేవాళ్ళు. వాళ్ళని చూడగానే నా గుండెలు పిండినట్లయ్యేది. సీత సంగతి సరే సరి, దిగమింగుతున్న ఆవేదన. గోపాలం ఎలా ఉన్నాడో చూడటానికి వెళ్ళిన నేను అతన్ని పలకరించి పిల్లలతో కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఎక్కువసేపు కూర్చోకుండా వచ్చేసేవాడిని. కానీ ఆ ఇంటి నుంచి తిరిగి వచ్చిన చాలాసేపటి వరకు ఆకలిగొన్న ఆ పిల్లల ముఖాలు నన్ను వెంటాడుతూ ఉండేవి. జూదమంటే అసహించుకునే నేను తరచుగా కోమలి విలాస్కి వెళ్ళసాగాను. అక్కడ నాకు వచ్చిన తృణమో పణమో పెట్టి గోపాలం పిల్లలకి ఏదైనా తెచ్చి ఇస్తూ ఉండేవాడిని. నా చేతుల్లో బియ్యం కూరలు ఉన్న సంచులు చూడగానే పిల్లల ముఖాలు ఆనందంతో కలకలలాడేవి. సీత ప్రాణం లేచి వచ్చినట్టుగా, ఆపద్బాంధవుణ్ణి చూసినట్టుగా చూసేది. నేను సీత ఒక విధంగా మొండి పట్టుబట్టి గోపాలాన్ని పక్క వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాం. ఆయన గోపాలాన్ని పరీక్ష చేసి ఇంత క్రితం నేనెప్పుడూ వినని కొత్త పేరేదో చెప్పాడు. ఇన్నాళ్ళు ఆలస్యం చేసినందుకు తలవాచేలా చివాట్లు పెట్టాడు. ఒక పెద్ద పేజీ నిండా మందులు టానిక్లు వ్రాసి ఇచ్చాడు. ఇవన్నీ పుచ్చుకోకపోతే తగ్గదంటారా? భయంగా అడిగింది సీత. డాక్టర్ కోపంగా చూశాడు. గోపాలం భార్యను చూపులతోనే మందలించాడు. గోపాలాన్ని రిక్షాలో ఎక్కించి ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టాను. బజారుకెళ్ళి ముఖ్యమైన మందులు కొని తీసుకువచ్చి ఏవి ఏ టైంలో వేసుకోవాలో చెప్పాను. రవి, నీకు శ్రమ అన్నాడు గోపాలం. అలాంటివేం మనసులో పెట్టుకోకు. నయమైతే ఇంతకి 10 రెట్లు నా కోసం నువ్వు శ్రమ పడేలా చేస్తాను అన్నాను నవ్వుతూ. అతన్ని చూస్తుంటే నాకు ఎలాగో ఉంది. ఈ కొద్ది రోజుల్లో అతని రూపమే మారిపోయింది. గడ్డం బాగా మాసింది, దవడలు పీకిపోయినాయి, కళ్ళ క్రింద గుంటలు బాగా తెలుస్తున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా తమాషాగా ఉండే గోపాలం ఇతనేనా అనిపించింది. ఇతను మళ్ళీ కోలుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఎంత డబ్బు కావాలో. ఇదివరకు వీళ్ళింటికి వస్తే నా మనసు శాంతిగా హాయిగా ఉండేది. ఈ మధ్య ఇతనికి వచ్చిన సుస్థితో ఈ కాస్త సుఖం కూడా పోయింది. నా సమస్యల్ని, ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ఇక్కడికి తరచుగా రావడం అలవాటు చేసుకున్న నేను నాకు తెలియకుండానే వాళ్ళ ఇబ్బందుల్ని, చిరాకుల్ని నెత్తిన వేసుకుని వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం ప్రారంభించాను. గోపాలం సుస్థితో సీతకి నాకు మధ్యనున్న మొహమాటం ఎప్పుడో మాకు తెలియకుండానే అంతరించింది. సీత ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే నిస్సంకోచంగా నా ఎదుటికి వచ్చి అన్నయ్య గారు అంటూ చెప్పేస్తుంది. గోపాలం కూడా అప్పుడప్పుడు మీ అన్నా చెల్లెళ్ళు అంటూ మా ఇద్దరిని ఒక పక్షం చేసి తను ప్రతిపక్షంగా మాట్లాడేవాడు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఎప్పుడు ఎవరి దగ్గర పొందని ఒక విధమైన గౌరవం, అభిమానం నేను ఆ ఇంట్లో పొందసాగాను. గోపాలం నా పట్ల చూపుతున్న స్నేహం, సీత చూపే ఆదరణ, పిల్లలు చూపే ప్రేమ,
ఇవన్నీ ఏకమై ఆ కుటుంబం ఈ ప్రపంచంలోకెల్లా నాకు అత్యంత సన్నిహితం అనే భావం నాలో దృఢంగా ఏర్పరచసాగినాయి. బాబాయ్ నన్ను ఉత్తరాలతో వేటాడటం మానలేదు. ఈ మధ్య ఇంకో కొత్త ఆయుధం తీసి ఉపయోగించటం ప్రారంభించాడు. సీతాపతిరావు గారు తమ పెద్దమ్మాయిని 6,000 రూపాయల కట్నంతో నాకివ్వటానికి ఇష్టపడుతున్నట్టుగా కబురు చేశారట. సాంప్రదాయం గల కుటుంబం, పిల్ల బుద్ధిమంతురాలు. ఈ కట్నంతో తన అప్పు తీర్చేవచ్చునట. నేను అంగీకరిస్తే లక్ష్మికి కూడా ఏదైనా సంబంధం చూసేసి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తాడుట. నేను ఎప్పటికప్పుడే బాబాయ్ ఉత్తరాలు లక్ష్య పెట్టకూడదని, వాటిలో విషయాలు పట్టించుకుని బాధపడకూడదని నాకు నేను గట్టిగా చెప్పుకుంటూ ఉండేవాడిని. కానీ తీరా ఉత్తరం చదివిన తర్వాత నేను చేసుకున్న నిర్ణయం గాలిలో కలిసిపోగా ఎప్పటిలా మామూలు బాధ నన్ను నలిబిలి చేసేది. కొంతమందికి కొన్ని అసాధారణ శక్తులు ఉంటాయి. బాబాయ్కి తన మాటలతో ఎదుటివారిని హింసించటం మహా సులువుగా చేతనవుతుంది. ఆయన మాటల్లో ఉండే ద్వంద్వార్థం, వాటిలో దాగి ఉండే కఠినత్వం, హృదయం అంటూ ఉంటే దాన్ని లోతుగా ఘాట్లు వేస్తూ చాలా రోజుల వరకు ఆ బాధ మర్చిపోలేనంత గాఢంగా ముద్రలు వేసి పెడుతుంది. బాబాయ్కి ఇప్పుడు డబ్బులు కావాలి. నేను పెళ్లి చేసుకుని కొండ మీద నుంచి క్రిందకు దూకని కంఠానికి ఉరితాడు వేసుకొని ఆయన డబ్బు ఆయనకు కావాలి. బాబాయ్ ఎంతో ఆపేక్షగా వ్రాసిన ఈ సంబంధం నేను ఎరుగనిదేమీ కాదు. సీతాపతిరావు అన్న ఆయన పెద్ద కూతురు సుశీల నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయికి మూర్ఛల రోగం ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే గాని చిన్నమ్మాయికి పెళ్లి చేయడానికి వీల్లేదు. ఆ పిల్లకున్న ఈ జబ్బు తెలిసిన ఎవరు ముందుకు రాకపోవటంతో ఆ అమ్మాయి వయసు ముదిరి ఆయనకో సమస్యగా తయారైంది. కట్నం మేర చూపించి ఆ అమ్మాయికి కన్నెచెర వదిలించాలని ఆయన తాపత్రయం. మా బాబాయ్కి ఆ అమ్మాయి విషయం తెలిసి కూడా నాకు ఇలా వ్రాయటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించసాగింది. బాబాయ్కి ఆ రాత్రి జవాబు వ్రాశాను. ఆ పిల్లని చేసుకోవటం ఇష్టం లేదని, అదీ కాకుండా స్థిరమైన ఉద్యోగం ఏదైనా దొరికే వరకు పెళ్లి ప్రసక్తే ఎత్తవద్దని వ్రాశాను. బాబాయ్ దానికి జవాబు ఘాటుగా, కోపంగా వ్రాశాడు. నేను చాలా స్వార్థపరుడినట. నాకు మంచి చెడు విచక్షణ జ్ఞానం లేదుట. పాలు పోసిన చేతినే కాటువేసే ద్రోహచింతన కలవాడినట. తన ఇబ్బందులు నాకు కించిత్ కూడా బాధ కలిగించడం లేదట. కనీసం లక్ష్మి ముఖం చూసైనా నాకు జాలి అనేది లేదుట. నా సుఖమే నాకు ప్రధానమట. కానీ ఎదుటివారి క్షేమం గురించి ఆలోచన రాలేదుట. బాబాయ్ ఏకధాటిగా వ్రాస్తూ ఆరోపించిన ఈ అన్యాయమైన ఆరోపణలన్నీ నిశ్శబ్దంగా స్వీకరించి ఊరుకున్నాను. బాబాయ్కి ఇవ్వవలసిన సమాధానం అంటూ ఏదైనా ఉంటే అది డబ్బు. ఆ డబ్బు నా దగ్గర లేదు. నేను జవాబు వ్రాయలేదని బాబాయ్ ఊరుకోలేదు. వెంటనే వ్రాస్తూనే ఉన్నాడు. ఆయన ఉత్తరం వచ్చినప్పుడల్లా నా కాళ్ళ క్రింద మంటలు మండుతున్నట్టుగా అనిపిస్తూనే ఉంది. చివరికి బాబాయ్కి సమాధానం రాసేశాను. బాబాయ్, నువ్వు రాసినవన్నీ ఒప్పుకుంటున్నాను. నేను కృతజ్ఞుణ్ణే. నీ డబ్బు నేను తీర్చలేను. నేను ఇల్లు మారుతున్నాను. ఇక నుంచి ఉత్తరాలు వ్రాయకు. నేను రాసిన ఈ ఉత్తరం చూడగానే బాబాయ్ ఇంట్లో ఎన్ని రంకెలు వేస్తాడో ఊహించుకుంటూ ఉత్తరం పోస్ట్ చేసి కొద్దిసేపు నా మనసులో ఉన్న ఆ ఆలోచనల జోరీగల్ని దూరంగా నెట్టడానికి సరాసరి గోపాలం ఇంటికి వచ్చాను. గోపాలానికి కొంచెం నయంగానే ఉంది. 4-5 రోజుల క్రితం పథ్యం తిన్నాడు. కాస్త లేచి కూర్చోగలుగుతున్నాడు. నేను వెళ్ళేసరికి దిండుకు చేరగిలబడి పేపర్ చూస్తున్న గోపాలం నన్ను చూడగానే లేచి సరిగా కూర్చుంటూ, రారా, నిన్నంతా ఏమైపోయావు, కనిపించలేదు అంటూ ఆహ్వానించాడు. లోపలికి వెళ్ళి గోపాలానికి ఎదురుగా ఉన్న పెట్టె మీద కూర్చున్నాను. గోపాలం పేపర్లో బ్యాంకులు జాతీయం చేయడం గురించి పడిన వార్త చదివి వినిపించాడు. ఇద్దరం మెల్లగా రాజకీయాల్లోకి దిగాం. ఒకదాని వెంట ఒకటి విషయాలు త్వరగా మారుతూ సంభాషణ చురుగ్గా సాగిపోయింది. మాటల మధ్యలో అడిగాను, పిల్లలేరి? పక్క ఇంట్లో ఆడుకుంటున్నారు. సీత ఇంట్లో ఉన్న అలికిడి కూడా వినిపించలేదు. సాధారణంగా సీత ఇల్లు విడిచి ఎంతో అవసరమైతే తప్ప ఎక్కడికి వెళ్ళదు. సీత ఎక్కడా అని అడగాలని నోటి వరకు వచ్చి కూడా గోపాలం ఇంకేదో ఆవేశంగా చెబుతుంటే మర్చిపోయి చెవులప్పగించినట్లు ఆ విషయం వింటూ కూర్చున్నాను. బ్యాంకులు జాతీయం చేయటంలో ప్రజలకి గల లాభ నష్టాలన్నీ బేరీజు వేసి వివరంగా తన అభిప్రాయాల్ని చెబుతున్న గోపాలం ఇంతలో వీధి వాకిట్లోంచి సీత రావడంతో ఆగిపోయాడు. సీత భుజం చుట్టూ కొంగు కప్పుకుని ఉంది. చేతిలో ఏదో గిన్నె ఉంది. సీత, హఠాత్తుగా పిలిచాడు గోపాలం. సీత ఆగింది. ఏమిటా చేతిలోది? అన్నం. అన్నమా? ఎక్కడిది? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. సీత తల తిప్పి భయంగా చూసింది.
నిన్న మీతో చెప్పానుగా. నాతో చెప్పావా? ఏమని? గోపాలం కూర్చున్నవాడల్లా లేచి నిలబడ్డాడు. తడబడుతున్న అడుగులతో సీత దగ్గరగా వెళ్ళాడు. నువ్వు గుడికి కాదా వెళ్ళింది? కాదన్నట్టు తలూపింది. మరి? సీత సమాధానం చెప్పలేదు. గోపాలం సీత చేతిలో గిన్నె వైపు, సీత ముఖం కేసి క్షణంసేపు మార్చి మార్చి చూశాడు. ప్లీడర్ గారింట్లో వంట చేసి పెట్టి వచ్చావా? నిదానంగా అడిగాడు. అవును, నిన్న మీతో చెప్పానుగా, చాలా తగ్గు స్వరంతో అంది సీత. నాతో చెప్పావా? గోపాలం చేయి ఉన్నట్టుండి గాలిలోకి లేచింది. సీత చెంప చెల్లుమంది. నేను చటుక్కున లేచి నిలబడ్డాను. గోపాలం సీత రెక్క పట్టుకున్నాడు. ఉరుముతున్నట్టుగా అన్నాడు. చెప్పావా నాతో? ఏం చెప్పావు? వాళ్ళకి వంట మనిషి అవసరమట అన్నావు. పని తక్కువేనన్నావు. జీతం ఎక్కువ ఇస్తారు అన్నావు. నువ్వు వెళ్ళి చేస్తానని నాకు చెప్పావా? నన్ను అడగక్కర్లేదు అనుకున్నావా? నేను చచ్చిపోయాననుకున్నావా? గోపాలం చేయి మళ్ళీ పైకి లేచింది. నేను చప్పుని దగ్గరగా వెళ్ళి అతని చేయి గట్టిగా పట్టుకున్నాను. గోపాలం, ఏమిటది? నీకేమైనా మతిపోయిందా? వారిస్తున్నట్టుగా పిలిచాను. గోపాలం నా చేయి విదిల్చుకోబోయాడు. కానీ నేను వదల్లేదు. అతన్ని బలవంతంగా తీసుకువచ్చి చాప మీద కూర్చోబెట్టాను. నీకు తెలియదు రవి, ఈ ఆడవాళ్ళున్నారే, మగవాళ్ళని వెధవలు చేయడంలో మహాఘటికులు. ఏం 2 రోజులు పస్తుంటే ప్రాణం పోతుందా? అలాంటప్పుడు పుట్టింటికి పోవచ్చుగా. అక్కడికి మధ్య మధ్య సాయం చేస్తూనే ఉన్నావుగా. ఆ మాత్రం ఓపిక లేదా? సాటివాళ్ళు రేపు పెళ్ళానికి అన్నం పెట్టలేక వంటలు చేయించాడని నా ముఖం మీద నవ్వరు? తెల్లారి లేచినప్పటి నుంచి ముఖముఖాలు చూసుకునేవాళ్ళం. నేను తల ఎట్లా ఎత్తాలి? నువ్వే చెప్పు. గోపాలం, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. సీత నిన్ను అడగకుండా చేయటం పొరపాటే కావచ్చు, కానీ నువ్వు తొందరపడటం బాగాలేదు. గోపాలం అరచేయి చూసుకున్నాడు. అతని ముఖం హఠాత్తుగా కుంచుకుపోయింది. గోడ కానుకొని ఆయాసపడుతున్నట్లుగా కూర్చుని అతని మోకాల మీద ముఖం దాచుకుంటూ అన్నాడు. నాలాంటి నికృష్టపు బ్రతుకు ఎవరికీ వద్దు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేనివాడు నిజంగా వెధవే. అతని ముందు మోకాల మీద వంగి కూర్చున్న నేను అతని చేయి మీద చేయి వేస్తూ అనునయంగా అన్నాను. గోపాలం, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. నువ్వు అసమర్థుడివి కాదు. అస్వస్థత వల్ల తాత్కాలికంగా వచ్చిన ఇబ్బందిని మీరు గోరంతలు కొండంతలుగా చేసుకోవటం ఏమీ బాగాలేదు. 4 రోజుల్లో నువ్వు కోలుకుంటావు. అంతా సవ్యంగా జరిగిపోతుంది. 10 నిమిషాల తర్వాత వంట ఇంటికి ఉన్న పరదాన్ని పక్కకు లాగి లోపలికి తొంగి చూశాను. సీత పాలు అవి పెట్టుకునే చెక్క పెట్టెన ఆనుకొని నిశ్చేష్టురాలిలా ప్రాణం లేని బొమ్మలా నిలబడి ఉంది. సీత, గోపాలానికి 1 కప్పు హార్లిక్స్ కలిపివు అన్నాను. సీత యంత్రంలా కదిలింది. స్టవ్ వెలిగించి దాని మీద నీళ్లు పెట్టింది. చెక్క పెట్టె దగ్గరకు వచ్చి దాని మూత ఎత్తి అందులోంచి హార్లిక్స్ సీసా తీస్తున్నదల్లా హఠాత్తుగా తలెత్తి నా వైపు చూస్తూ అంది. అన్నయ్య గారు, మీరే చెప్పండి, నేను చేసింది నిజంగా పొరపాటేనంటారా? తనకి బొత్తిగా ఒంట్లో బాగాలేదు. కోలుకోవాలంటే పుష్టికరమైన ఆహారం కావాలి. అక్కడికి మీరు సాయం చేస్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళని మీ మీద ఆధారపడను? ఎన్ని రోజులని పిల్లల్ని అర్ధాకలితో పడుకోబెట్టను? నా రెక్కల్లో శక్తి ఉంది. నా కుటుంబం కోసం నేను కష్టపడటం తప్ప ఈ రోజుల్లో ఎంతమంది భార్యల చేత ఉద్యోగాలు చేయించడం లేదు? వాళ్ళంతా అభిమానం లేని వాళ్ళేనా? సీత నోటి నుంచి ఎన్నడూ ఇలా వాడిగా ఆవేశంగా ఎప్పుడు వినని నేను క్షణంసేపు సమాధానం చెప్పలేని వాడిలా నిలబడిపోయాను. సీత హార్లిక్స్ సీసా తీసుకుని స్టవ్ దగ్గరికి వెళ్తూ అంది. తన ప్రాణం, తన ఆరోగ్యం కంటే ఎవరో ఏదో అంటారనేది ఎక్కువ? నేను నచ్చ చెబుతున్నట్టుగా అన్నాను. నువ్వనేది నిజమేనమ్మా, కానీ గోపాలం అభిమానం కూడా నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి. ఆడది ఇల్లు కదిలితే గౌరవహీనం అన్న దృష్టి మన వాళ్ళలో ఇంకా బాగా పోలేదు. అదే నువ్వు ఇంట్లో ఉండి అప్పడాలు చేసుకునే అమ్ము, ఆవకాయ వ్యాపారం చేయి, ఎవరు అంత వంక పెట్టలేరు. నువ్వు నీ భర్త అస్వస్థతగా ఉన్నాడని రెక్కల కష్టం చేసుకుంటున్నాను అంటున్నావు. నిజమే, కానీ ఎంతమంది నీ పరిస్థితులు అర్థం చేసుకోగలరంటావు? భర్త అనేవాడు సలక్షణంగా ఉండగా భార్య కష్టపడటం అనేది మన సంఘంలో రివాజు కాదు. ఈ స్వాభిమానం, ఆత్మగౌరవం అనేవి ఉన్నాయే, ఇవి మహా చెడ్డవి. వీటి వల్ల మనిషికి చెప్పరాని పాటలు కలుగుతాయి. వాటి తాకిడి తట్టుకోవాలంటే కాస్త మొండితనం, బండతనం కూడా చాలా అవసరం. సీత హార్లిక్స్ కలుపుతూ అంది. తనకంత కష్టమైతే సరే మానేస్తాను, గోపాలానికి వినిపించాలని కాబోలు కాస్త బిగ్గరగా అంది.
నేను వెనక్కి తిరిగి గోపాలం వైపు ఏమంటావు అన్నట్టు చూశాను. గోపాలం కూడా బిగ్గరగానే అన్నాడు, నా కోసం ఎవరూ పస్తులు పడుకోవద్దు, అర్ధాకలితో అవస్థలు పడవద్దు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోమను. సీత వైపు తల తిప్పి చూశాను. సీత హార్లిక్స్ తెచ్చి నా చేతికి అందిస్తూ అంది, ఇది నా ప్రథమ తప్పిదంగా మన్నించొచ్చు. హార్లిక్స్ తీసుకెళ్ళి గోపాలానికి అందించాను. గోపాలం తీసుకుంటూ అన్నాడు, ఇంకోసారి ఇలాంటిది జరిగితే ఎవరిని ఏమీ అనను, నా దోవ నేను చూసుకుంటాను. నువ్వు మా చెల్లెల్ని మరీ ఇంత బెదిరిస్తే నేను ఊరుకోను సుమా అన్నాను నవ్వుతూ నేను. ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చేస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. డబ్బు లేకపోయినా గోపాలం, సీత ఉన్న దాంట్లో సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్నారు. భగవంతుడు వాళ్ళ ఆనందం చూడలేక గోపాలానికి ఇలా అవస్థ కల్పించి అభిప్రాయ భేదం తెప్పిస్తున్నాడా అనిపించసాగింది. గోపాలం ఆవేశపడటంలో, అభిమానపడటంలో ఎంతో అర్థం ఉంది. నిజంగా ఆలోచిస్తే ఎంతమంది సీతని సరిగ్గా అర్థం చేసుకోగలరు? 4-5 రోజులు గడిచినాయి. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను గోపాలం ఇంటికి వెళ్ళలేదు. మున్సిపల్ ఆఫీసులో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి దాన్ని పొందడానికి ఏ ఏ అర్హతలు కావాలో కనుక్కోవడానికి వెళ్ళాను. ఆ ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదట. కానీ ఓ మంత్రి గారి దగ్గర నుంచైనా రికమెండేషన్ కావాలి అని తెలిసింది. నాకెంత ఆలోచించినా మా బంధువుల్లో కనీసం ఓ మంత్రి గారి ముఖమైనా చూచిన వాళ్ళు కూడా లేరు. మున్సిపల్ ఆఫీస్కి నేనున్న ఇంటికి 2 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లేదు. మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాను. చాలా దూరం నడిచి రావటం వల్ల కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఒళ్ళంతా చెమట పట్టి చిరాకుగా ఉంది. స్నానం చేయాలనిపిస్తోంది. కానీ ఇప్పుడు నీళ్లు ఇక్కడెక్కడా లేవు. చెమటికి తడిసిన షర్టు విప్పి కిటికీ రెక్కకి గాలి తగిలేలా తగిలిస్తుండగా క్రింద నుంచి అంకుల్ అంకుల్ అంటూ చిట్టి కంఠస్వరం వినిపించింది. ఆ అంటూ మెట్ల దగ్గరికి వచ్చాను. అప్పటికే చిట్టి సగం మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. అంకుల్, నీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? గతుకుమన్నట్టు ఆగిపోయాను. ఎవరై ఉంటారు? బాబాయ్ కాదు కదా? ఆయన మినహా నా కోసం వచ్చేవాళ్ళు ఇంకెవరున్నారు? ఆయనకి ఎదురుపడటమా లేక ఇంట్లో లేనని చెప్పటమా? నేను ఎటు తోచని వాడిలా వేగంగా ఆలోచిస్తుండగానే మెట్ల దగ్గరికి గోపాలం వచ్చాడు. గోపాలం, నువ్వా అంటూ గబగబా దిగి వచ్చాను. అవును, నీతో అర్జెంట్ పనుండి వచ్చాను. అరగంట నుంచి ఈ ఇంటి కోసం వెతుకుతున్నాను. అతను ఇంకా బాగా కోలుకోలేదు. ఆకలికి తట్టుకోలేనట్టుగా నీరసంగా మెట్ల మీదికి ఆనుకున్నాడు. అతనికి నా చేయి ఆసరాగా ఇస్తూ పైకి ఎక్కి రాగలవా అన్నాను. గోపాలం చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరం పైకి వచ్చాం. ఇప్పుడు చెప్పు అన్నాను. రవి, నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను చేరను. అది పోకుండా ఉండటానికి, నా తరఫున నువ్వు వెళ్ళి చేరటానికి నీకు వీలు పడుతుందేమో అడగటానికి వచ్చాను. ఉద్యోగమా? ఎక్కడా? తప్పకుండా వెళ్ళి జాయిన్ అవుతాను అన్నాను. కానీ రవి, అది గోపాలం సందేహించాడు. చెప్పు, ఎక్కడా? వెంకటేశ్వర థియేటర్లో గేట్ కీపర్. నేను వెనక్కి తగ్గాను. నాలో ఉత్సాహం ఊదేసినట్టు పోయింది. సినిమా హాల్లోనే గేటు దగ్గర టికెట్లు చింపి ఇచ్చే పనా? అవును, నెలకి 60 ఇస్తారట. జీతం సంగతి వదిలే, అసలు ఆధారం దొరికితే మెల్లగా మన మంచితనంతో యజమానుల దగ్గర ప్రాపకం సంపాదించుకుంటే ఎప్పటికైనా మేనేజర్ అవ్వచ్చు. మేనేజర్ అంటే పర్వాలేదు. ఆ థియేటర్ ఓనర్ కూడా అవ్వచ్చు. ఆశలేగా, ఖరీదు లేని ఆశలు, పెట్టుబడి లేని కోరికలు అన్నాను. అంత అత్యాశ నాకు లేదులే రవి, చిన్నబోయిన ముఖంతో అన్నాడు గోపాలం. మొత్తానికి గోపాలం బలవంతం మీద అతనికి నయమయ్యే వరకు ఆ పనిలో నేను వెళ్ళి చేరడానికి ఒప్పుకోక తప్పలేదు. 10-15 రోజులు గడిచినాయి. వెంకటేశ్వర థియేటర్లో గేట్ కీపర్గా నా జీవితం స్థిరపడిపోయినట్టుగా ఉంది. మొట్టమొదటి రోజున మొహమాటంగా, అభిమానంగా చేయకూడని పనేదో చేస్తున్నట్టు జంకుగా అనిపించినా తర్వాత క్రమేపీ అలవాటైపోయింది. ఆ రోజు లోపలికి వెళ్లే వాళ్ళందరినీ పంపి షో మొదలవుతుందనగా గుమ్మానికి నీలిరంగు పరదాలాగి తలుపులు చేరవేసి గుమ్మం బయట స్టూలు మీద కూర్చుని ఆఖరి నిమిషంలో ఇంకా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్న నాకు హఠాత్తుగా భవిష్యత్తు అంటే భయం వేయసాగింది. నేను అనుకున్నవన్నీ కలలేనేమో. నా జీవితం ఈ సినిమా థియేటర్లో ఈ స్టూలుకి అంకితమైపోతుందేమో అనిపించసాగింది. తెల్లవారి లేచిన తర్వాత ఎంతమందిని చూడటం లేదు. ఆఫీసుల్లో గుమాస్తాలుగా, ప్లీడర్ల దగ్గర టైపిస్టులుగా,
కోమటికొట్లో పద్దులు వ్రాసేవాళ్లుగా ఎంతమంది జీవితాలు అంతమవటం లేదు? నా ఊహలు, కలలు, ఆశలు అన్నీ వట్టి భ్రమలే అయితే అవి నాకెప్పటికీ అందని ఎండమావులుగా మిగిలిపోతే ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండగానే నా తల నెరిసిపోవచ్చు, నాలో జీవం హరించుకుపోవచ్చు. నేను అనుకున్నది కానీ ఆశించినది కానీ ఏమీ అందకుండానే నా తనువు తెల్లారిపోవచ్చు. ఎలాంటి ఆకర్షణ, సుఖం లేని సుదీర్ఘమైన ఆ బ్రతుకుని అన్ని సంవత్సరాలు ఎలా భరించటం? భవిష్యత్తుని గురించిన బెంగతో ఆలోచనల సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్న నేను ఎవరో రావటంతో లేచి నిలబడ్డాను. సరిగ్గా తలెత్తకుండానే వారు ఇచ్చిన టికెట్ తీసుకుని చించి ఇచ్చాను. రవి నమ్మలేనట్లుగా వినిపించింది. తలుపు తెరవబోతున్న నేను ఉలిక్కిపడ్డట్టుగా తిరిగి చూశాను. ఎదురుగా శాంతి నిలబడి ఉంది. నువ్వా ఇక్కడ? ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేనట్టుగా కాసేపు చూస్తూ అంది. శాంతి అస్పష్టంగా అన్నాను. ఒక్క క్షణంలో నన్ను నేను సంభాళించుకొని శాంతిని ఇలా అనుకోకుండా చూడటం ఎంతో సంతోషమైనట్టు ముఖం పెట్టాను. నా చూపులు శాంతి పక్కనున్న వ్యక్తి మీద నిలిచినాయి. మా వారు, శాంతి పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ అలవాటు చొప్పున చేయి చాచాను. కానీ అతను నా చేయి అందుకోను లేదు, నమస్కరించను లేదు. నేను తలుపు తీసి పరదాలాగి లైట్ వేసి టికెట్లు తీసుకుని నంబర్లు చూసి సీట్లు చూపించాను. థ్యాంక్స్ అంది శాంతి కూర్చుంటూ. నేను యువతలకు వచ్చేశాను. నాకు ఎలాగో ఉంది. అక్కడెక్కడ నిలబడలేనట్టు సరాసరి క్యాంటీన్ దగ్గరకు వచ్చాను. శాంతిని చూసి దాదాపు 2 సంవత్సరాలైంది. శాంతి ఇక్కడ నన్ను ఇలా చూసి ఏమనుకుంది? నాకు తగిన శాస్తి అయిందని సంతోషిస్తుందా? 2 సంవత్సరాల క్రితం ఆఖరిసారిగా శాంతి నేను కలుసుకున్నప్పుడు పడిన ఘర్షణ నేను జన్మలో మర్చిపోగలనా? నేను BA చదివే రోజుల్లో నేను రూమ్ అద్దెకు తీసుకున్న ఇంటివారి అమ్మాయి శాంతి. శాంతి తండ్రి మెజిస్ట్రేట్ చేస్తున్నాడప్పుడు. శాంతి వాళ్ళకి ఒక్కతే కూతురు. అప్పుడప్పుడు పుస్తకాల కోసం నా గదికి వస్తూ ఉండేది. నేను మామూలు పుస్తకాలు అంత ఆసక్తిగా చదవనని, నా కాలేజీ బుక్స్ మినహా నా దగ్గర ఇంకేమీ లేవని మొదటి రోజునే స్పష్టంగా తెలియజేశాను. అయినా శాంతి నా గదికి రావటం మానలేదు. ఒక్కోసారి నాకేమైనా కావాలేమో కనుక్కోవడానికి వచ్చినట్టు వచ్చేది. ఇంకోసారి స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చి సినిమాకు వెళ్ళాలనుకుంటున్నామని ఊళ్ళో మంచి పిక్చర్ ఏది ఆడుతుందో చెప్పమనేది. మరోసారి కొత్త బట్టలు కొనుక్కున్నానని రంగుల సెలక్షన్ బాగుందా లేదా అంటూ నా అభిప్రాయం అడగటానికి వచ్చేది. శాంతి ఇంటివారమ్మాయి, ధనవంతుల పిల్ల. అందువల్ల నేనెప్పుడు మర్యాదగా అణకువగా మాట్లాడుతుండేవాడిని. ఒక్కోసారి సరిగ్గా నా పరీక్షల సమయంలో వచ్చి ఏం తోచడం లేదు కబుర్లు చెప్పమని కూర్చునేది. ఆడపిల్లలతో అంతగా మాట్లాడటం రాని నేను నేలచూపులు చూస్తూ ఎప్పుడు వెళ్ళిపోతుందా, చదువుకుందామా అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవాడిని. నన్ను కబుర్లు చెప్పమంటూ వచ్చిన శాంతి తనే గంటల తరబడి ఏవేవో చెప్పి వెళ్ళేది. శాంతి తరచుగా ఇలా నా గదికి వస్తుండటం చూస్తే మెజిస్ట్రేట్ గారు ఏమైనా అనుకుంటారేమోనని నేను మనసులో భయపడేవాడిని. కానీ ఆయన ఏమీ అనుకున్నట్టు లేదు. 2వ సంవత్సరానికి వచ్చాను. సగం రోజులు గడిచిపోయినాయి కూడా. నేను సెలవులకి ఊరు వెళితే తనకేం తోచడం లేదని, ఈ పాడు సెలవులు నా ప్రాణానికి వచ్చాయని వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుండేది. వాటికి సమాధానం రాయాలని అనిపించినా ఊరుకునేవాడిని. నేనేమాత్రం చనువు కనపరిచినా అది శాంతిని కవ్వించడం అవుతుందేమోనని భయపడేవాడిని. ఒకసారి సెలవులకు వెళ్ళి రాగానే శాంతి ఒక నోట్బుక్ నా చేతికి అందిస్తూ అందులో ఒక రహస్యం ఉంది, కనుక్కోమంది. గదిలోకి వచ్చి బుక్ తీసుకుని చూశాను. బుక్ మధ్యలో ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం నన్ను తిడుతున్నట్టుగా, మళ్ళీ ఆత్మీయంగా, కోపంగా, దురుసుగా, తమాషాగా ఉంది. నాకు బుద్ధి లేదంది. నా బుర్ర ఒక బండరాయి అంది. నా గురించి తను అనుక్షణం గుర్తు చేసుకునే దురదృష్టానికి తిట్టుకుంది. చిట్ట చివర ఈ మొద్దబ్బాయి అంటే నాకు ప్రాణంతో సమానం అని వ్రాసింది. నా గురించి నేను ఒక ఆడపిల్ల నోటి నుండి ప్రశంసా వాక్యాలు వినడం అదే మొదటిసారి. నాకు చాలా ఆనందంగా, పరవశంగా అనిపించినా వెంటనే మళ్ళీ ఇదేదైనా చిక్కుల్లోకి లాగుతుందేమోనని భయపడ్డాను. శాంతి రాసిన ఉత్తరానికి సమాధానం ఎలా వ్రాయాలో, ఏం వ్రాయాలో మాత్రం బొత్తిగా తెలియలేదు. తర్వాత శాంతి ఉత్తరాలు నా మీద వర్షంలో కురవసాగినాయి. నా జవాబు కోసం ఆపేక్షించేది కాదు.
తన పట్ల నా మనసులో భావం ఏమిటో గమనించాలని ప్రయత్నించేది కాదు. నువ్వు జవాబు వ్రాస్తేనే నేను వ్రాస్తానని చిన్న ఆంక్ష పెట్టినట్లయితే నేను జవాబు వ్రాసేవాడిని కాదు. అవి కూడా అంతటితో ఆగిపోయేవి. శాంతి నాలో ఏం చూసి ఆకర్షించబడుతోందో నాకు బొత్తిగా అర్థం కాలేదు. ఇది ఒక ఫ్యాన్సీ అని, కొద్ది రోజులు పోతే పోతుందని అనుకున్నాను. కానీ నా ఊహకి విరుద్ధంగా శాంతి పెళ్లి ప్రస్తావన వరకు తెచ్చింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసేశాను. సెలవులకి ఇంటికి ప్రయాణం అవుతున్న నేను మెజిస్ట్రేట్ గారు పిలుస్తున్నారంటే వెళ్ళాను. ఆయన నన్ను కూర్చోబెట్టి కాఫీ ఇప్పించి కొద్దిసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి చివరికి ఏమిటి మరి నీ ఉద్దేశం, మీ ఇద్దరికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. నీకు తెలుసుగా, శాంతి నాకున్న ఒక్కగానొక్క పిల్ల. ఎలాగైనా కాస్త లేమిలో ఉన్న కుర్రవాడిని ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. పెళ్ళి అనే దాని గురించి అంత సూటిగా వ్యాపారంలో మాట్లాడుతున్న ఆయనకి సూటిగా జవాబు చెప్పడానికి నాకేం మొహమాటం అనిపించలేదు. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, ఒకవేళ ఉన్నా ఇల్లరికం అసలు రాలేనని స్పష్టంగా చెప్పాను. నా మాటకి ఆయన నిరాశ చెందినట్టు కానీ బాధపడ్డట్టు కానీ ఏం కనిపించలేదు. ఆయన వరుస చూస్తే ఏదో మొక్కుబడి కోసం ఈ ప్రసంగం ఎత్తినట్టుగా ఉంది. నేను ప్రయాణానికి సిద్ధమై గదిలో పెట్టే బెడ్డింగ్ సర్దుకుంటున్నాను. శాంతి ఒక్కసారిగా గాలి దుమారంలా వచ్చింది. నేను విశ్వాసఘాతకుడినే అంది. మొండి చేయి బయటపెట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి అంటూ నిలదీసింది. నిజంగా ఆలోచిస్తే శాంతి మీద నాకెప్పుడూ ఎలాంటి ఉద్దేశం లేనేలేదు. చాలాసార్లు ఈ అభిప్రాయం తెలియజేయడానికి తహతహలాడి అవకాశం దొరక్క ఊరుకున్నాను. ఇప్పటి వరకు శాంతి చనువుని తమాషాగా, సరదాగా, చిన్నపిల్లలు చూపించే అనుభవశూన్యంగా భావించుకుంటూ వచ్చిన నేను క్షణం సేపు శాంతి చెప్పిన ఆగ్రహావేశాలకి నోటమాట రానివాడిలా తెల్లబోయాను. ఆశాభంగం పొందిన ఆడపిల్ల ఎన్ని మాటలు అంటుందో అన్నీ అంది. వాటన్నింటినీ నిశ్శబ్దంగా భరించిన నేను శాంతి నాకు రాసిన ఉత్తరాల కట్ట తీసి ఇచ్చేస్తూ, క్షమించాలి, వీటిలో చాలా భాగం నేను చదవనే లేదు అన్నాను. శాంతి మండిపడ్డట్టుగా చూసింది. విసురుగా అంది, నాకిస్తావేం, దాచుకో, దరిద్రుడివి, ఎప్పటికైనా ఉపయోగపడతాయి నీకు. నేను అర్థం కానట్టుగా చూశాను. శాంతి మాటలు నిజంగానే నాకు అర్థం కాలేదు. అంత అమాయకంగా చూస్తావేం, అర్థం కాలేదా? మా నాన్న డబ్బు గలవాడు, పరువు గలవాడు. వాటిని దగ్గర పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఆడించవచ్చు. నాకు అర్థమైంది. ఆ ఉత్తరాలతో నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తానని కాబోలు. ఉత్తరాలు శాంతి చేతిలో పెడుతూ అన్నాను, అంత డబ్బు మీద ఆశగలవాడినైతే నీతో తప్పకుండా పెళ్లికే ఒప్పుకుని ఉండేవాడిని శాంతి. నీకేదైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు. శాంతి నన్ను పురుగుని చూసినట్టు చూసి విసురుగా వెళ్ళిపోయింది, నా చేతుల్లో ఉత్తరాలు లాక్కుని. ఆ సాయంత్రమే ఊరు వెళ్ళిపోయాను. దాదాపు 4 నెలల తర్వాత నాకు శాంతి పెళ్లి శుభలేఖ వచ్చింది. గ్రీటింగ్స్ పంపాను, అంతే. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజున శాంతి నేను ఇలా కలుసుకున్నాం. నాకెలాగో ఉంది. శాంతి ఇక్కడ నన్ను చూసి ఏమనుకుంటుందో. ఆడవాళ్ళు పెళ్ళైతే పూర్తిగా మారిపోతారంటారు. ఆ పాత పరిచయం గురించి మర్చిపోయి ఉంటుందా? మర్నాడు నేను ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి మేనేజర్ నా కోసం కబురు చేసి, ఎవరో శాంతిట నీకోసం 4 సార్లు ఫోన్ చేసింది, నువ్వు రాగానే ఫోన్ చేయమని ఇదిగో ఈ నెంబర్ ఇచ్చింది అన్నాడు చిన్న కాగితం ఇస్తూ. క్షణంసేపు తదేకంగా ఆ నెంబర్ వైపు చూసిన నేను మెల్లగా ఆ కాగితం చింపి ముక్కలు చేసి టేబుల్ క్రింద ఉన్న వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేశాను. మేనేజర్ నా వైపు అర్థం కాని వాడిలా చూడసాగాడు. నేను తలుపు తెరుచుకొని యువతలకు వచ్చేశాను. నా విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. శాంతితో మాట్లాడాల్సిన మాటలేవి నాకు కనిపించలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.